భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లకు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పండుగ అంటే చాలా సుఖ సంతోషాలతో చేసుకునేవాళ్ళు. రైతన్నులు సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద ఎత్తున పంటలన్నీ ఇంటికి వచ్చి సంపద ఇంటికి వస్తున్నటువంటి తరుణంలో పండుగ చేసుకునేవాళ్ళు. ఈరోజు రైతాంగం నడ్డివిచ్చినటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో యువత నడ్డివిచ్చినటువంటి ప్రభుత్వం, ఎవరికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం ఈ సంక్రాంతి సందర్భంగా పాడాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా నిన్నటి రోజున భోగి మంటల్లో ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు కానటువంటి హామీలన్నింటినీ భోగి మంటల్లో వేసి కాల్చి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే 2025 సంక్రాంతికి అన్ని విధాలుగా మన సుఖశాంతులతో ఉండాలంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం గెలిచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని భవిష్యత్తు గ్యారంటీని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహాశక్తి కింద మహిళలందరికీ ఇంటికి సంపద వచ్చే కార్యక్రమం, పిల్లలందరికీ చదివించే కార్యక్రమం, అదేవిధంగా నిరుద్యోగ ప్రతి చదువుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం, యువగలం పేరుతో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి తాగునీరు, అన్నదాతకు ఇన్సెంటివ్ ఇచ్చే కార్యక్రమం, బీద వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులుగా చేసే కార్యక్రమం, బీసీలకు రక్షణ చట్టం చేసే కార్యక్రమాన్ని, బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా సూపర్ 6ను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్ర భవిష్యత్తును మార్చాలనే ఆలోచనతో లోకేష్ బాబు గారు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి, మనలో చైతన్యం నింపినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకోసం మనందరము కూడా ఇంకా 90 రోజుల పాటు కష్టపడి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం గెలిచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పరిపాలన చేస్తున్నటువంటి సైకోలో చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడి మన దేవుడు లాంటి గతంలో పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాబోయే 90 రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకొని మన రాష్ట్ర భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంక్రాంతి కంటే వచ్చే సంక్రాంతికి మబ్బులు వీడి వెలుగులు నింపుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జెండాను ఎగిరేసుకొని మనం అన్ని రకాలుగా సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ భవన్కు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు, తోటి కుటుంబ సభ్యులు, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చి బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ లోగోను ఆవిష్కరించి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరికీ తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఆదినేని మన నాయకత్వం, ఆదినేని మన నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.